హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అండ్ రిజల్ట్ సంబంధించి ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్త విధానం, ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఈ ఇయర్ కొత్త విధానం ఇవ్వబోతున్నారు. మేబీ దీనివల్ల పాస్ పర్సెంటేజ్ పెరుగుతుందా తగ్గుతుందా లేదా అనేది కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, దాదాపుగా మనకు తెలంగాణలో 9 లక్షలకు పైగా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ రాశారు. దాంట్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు. దాంట్లో ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ ఎంసెట్కి అప్లికేషన్ చేసి ఉంటారు. మీరు ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంసెట్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి, ఓకేనా? సో ఎంసెట్కి మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అవ్వకపోయినా ఇప్పటి నుంచి ఈ రోజు ఈ వీడియో చూస్తున్న దగ్గర నుంచి అయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మీ ప్రిపరేషన్లో మీకు సపోర్ట్ చేసే విధంగా మీకు పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్ బైపీసీ అండ్ ఎంపీసీ స్టూడెంట్స్కి మనం విజన్ అప్డేట్ అప్లికేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. విజన్ అప్డేట్ .classx.co.in అనే వెబ్సైట్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కే మీకు ఈ కోర్స్ అవైలబుల్గా ఉంది. ఈ 99 రూపీస్ కూడా అప్లికేషన్ మెయింటెనెన్స్ ఫీజు, మిగతా అవన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. మీ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఎంసీక్యూస్ ఉంటాయి, సొల్యూషన్స్ ఉంటాయి, అండ్ ప్రతిదీ ఆ మోడల్ చేస్తే సరిపోతుంది. మీకు 5000 నుంచి 10,000 బిలో ఈ మధ్యలో ర్యాంక్ రావడానికి ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒకవేళ మీరు హాస్టలర్స్ అయితే ఏం చేయలేం, కానీ మీరు ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉన్నారు అంటే టైంని వేస్ట్ చేసుకోకండి. ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి ముఖ్యంగా పట్టించుకోకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వచ్చిన ఆర్టికల్ గురించి మాట్లాడుకుంటే, మూల్యాంకనం ఆపై వెరిఫికేషన్, ఇంటర్ బోర్డులో కొత్త సాంప్రదాయం, ఫలితాలకు ముందే మరోసారి తనిఖీ, 16 మూల్యాంకన కేంద్రాలకు ఉప కార్యదర్శులు, ఒక్కొక్క అధ్యాపకుడు రోజు 30 ప్రశ్న పత్రాలు దిద్దాలి. కానీ 50 నుంచి 60 పత్రాలు దిద్దుతున్న వైనం, త్వరగా ఫలితాలు వెల్లడించేందుకే హడావిడి అని మనకి నోటిఫికేషన్ అయితే ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. యాక్చువల్గా ఈ ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పేపర్ కరెక్షన్ జరుగుతుంది, ఓకేనా? పేపర్ కరెక్షన్ జరుగుతుంది. సో వీటిని అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే రీకరెక్షన్లో అక్కడే చూసేసిన తర్వాత అప్డేట్ చేసి మనకు రిజల్ట్స్ ఇస్తారు. రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఎవరైనా స్టూడెంట్ వాళ్ళకి ఏదైనా మార్కులు తక్కువ వచ్చినాయి అనుకుంటే రీవెరిఫికేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే రీవెరిఫికేషన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పేపర్ని రీవెరిఫై చేయడం జరుగుతుంది, ఓకేనా? రీకరెక్షన్ చేయడం జరుగుతుంది. రీకరెక్షన్ చేసి ఆ జిరాక్స్ కాపీని కూడా పంపిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే కొత్త సాంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ 19 మనకి ఏవైతే సెంటర్స్ ఉన్నాయో ఈ సెంటర్స్ అన్నింటికి కూడా ప్రజెంట్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తా ఉన్నారో పేపర్ వాల్యుయేషన్ చేసిన పేపర్స్ ని రీకరెక్షన్ చేయడానికి, ఓకేనా, మళ్ళోసారి రీవెరిఫై చేయడానికి సో ఉప కార్యదర్శులని పంపించడం జరిగింది. అంటే ప్రతి సెంటర్కి పంపించేశారు. ప్రతి సెంటర్ లో కూడా ఏం చేస్తున్నారంటే రీవెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. అంటే పేపర్స్ కరెక్షన్ చేసిన వాటి ఏవైతే ఉన్నాయో రీవెరిఫికేషన్ చేస్తా ఉన్నారు. సో ఇందులో ఉన్న ఆర్టికల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, సో మేబీ పేపర్ కరెక్షన్లో ఏమైనా మిస్టేక్స్ జరిగినాయా, ఏమైనా ఎక్కువ మార్కులు ఉన్నాయా, ఒకవేళ మిస్టేక్స్ ఉండి ఎక్కువ మార్కులు ఉన్నాయా అంటే ఎవరైతే కరెక్షన్ చేశారో వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ తీసేయడమా, సో ఇలాంటివి చేసి సో చాలా ఫాస్ట్ గా అక్యురేట్ గా రిజల్ట్స్ ఇచ్చే విధంగా సో ట్రై చేయబోతున్నారు అనేది ప్రజెంట్ మనకు ఈ ఆర్టికల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే డైలీ మనకు ఒక లెక్చర్ 30 పేపర్స్ ని కరెక్షన్ చేయాలి. కానీ 50 to 60 కరెక్షన్ చేపిస్తున్నారు. ఎందుకు 50 to 60 కరెక్షన్ చేస్తున్నారంటే చాలా తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, ఓకేనా? చాలా తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో. నిజానికి పని భారం పెరిగినప్పుడు మిస్టేక్స్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అండ్ ఓకే, సో ఇది మనకు ఈ రోజున్న అప్డేట్ అనమాట. సో ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ముందుగానే రీవెరిఫై చేస్తున్నారు కాబట్టి ఎక్కడ మిస్టేక్ జరగకపోవచ్చు, రిజల్ట్స్ విషయంలో ఎక్కడ మిస్టేక్స్ అనేవి జరగకపోవచ్చు. సో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సో ఈ నెల అంటే మనకు April 7th వరకు మనకు కంప్లీట్ గా వాల్యుయేషన్ అనేది అయిపోవాలి. దాని తర్వాత మీకు వాటిని అన్నింటినీ కూడా మీ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో టాబ్లేషన్ అయిపోవాలి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే, సో మనకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఒకవేళ వాల్యుయేషన్ అయిపోయినా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి, మ్యాథమెటిక్స్ కానీ కామర్స్ లాంటి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇవి 7th లోపు అవ్వకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ 50 to 60 పేపర్స్ కరెక్షన్ చేసే విధంగా సో అక్కడ ఉన్న లెక్చర్స్ మీద కొంచెం పని భారం ఎక్కువగా ఉంది. మేబీ అనుకున్న టైంకి గనక, ఓకేనా, ఈ 7th లోపు గనక అనుకున్న టైంకి గనక మీకు వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతే ఒక 1 week to 10 days అనేవి సో మీకు అప్డేషన్ ప్రాసెస్ ఉంటుంది, రీవెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. దీని తర్వాత థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు రిజల్ట్స్ రావడానికి, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ముఖ్యంగా మా ఎగ్జామినేషన్ అయిపోయింది, మేము ఖాళీగా ఉన్నాం, మేము చిల్ అవుతాం అనుకోకండి.
సో ఇప్పటి నుంచి సెకండ్ ఇయర్ ఏదైతే స్టార్ట్ అవుతుందో సెకండ్ ఇయర్ ఐపీ మీద కాకుండా సెకండ్ ఇయర్ తర్వాత జరిగే ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేయండి. సో ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి ఎంసెట్ లాంటివి నీట్ లాంటివి అప్లికేషన్ చేసుకుని స్టూడెంట్స్ ఉన్నారో మీ కెరీర్ ఏంటనే దాని మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో ఎంసెట్ ని లైట్ తీసుకోకండి, నీట్ ని లైట్ తీసుకోకండి, డైరెక్ట్ గా వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తాం అనుకోకండి. కొద్దిగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామినేషన్ రాయండి. సో మీ రిజల్ట్స్ గురించి మర్చిపోండి. థర్డ్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మీకు రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అనుకున్న టైంకి మీకు కరెక్షన్ అనేది పేపర్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే ఫోర్త్ వీక్ లో 100% రిజల్ట్ వస్తుంది. ఫోర్త్ వీక్ లో 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్స్ మీరు ప్రొవైడ్ చేస్తాము. ఛానల్ ఫాలో అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్.